నేను యూట్యూబ్ని ఓపెన్ చేసి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తున్న నాకు కార్టూన్ వీడియోస్ కనిపించాయి. ఇక్కడ చూస్తే ఒక్కొక్క వీడియోకి 1.7 crore అండ్ 2 crores ఇలా చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. అసలు కార్టూన్ వీడియోస్ చేస్తే ఇన్ని వ్యూస్ వస్తాయా, అది మనం ఎందుకు చేయొద్దు అనేసి నాకు ఒక ఐడియా వచ్చింది. సో నేను ఇప్పుడు కార్టూన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలో మొత్తం చూపిస్తాను, అది కూడా యూట్యూబ్లో ఉన్న వీడియోస్తోనే. ఒకసారి నేను ఒక శాంపిల్ వీడియో చూపిస్తాను, ఆ వీడియోని చూడండి. యోలో రూల్స్ మావే, ఇక్కడ బౌండరీ క్రాస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫియర్ క్రియేట్ చేయడం కాదు, రెస్పెక్ట్ క్రియేట్ చేయడం మా పని. నేను వార్నింగ్ ఇచ్చాను కదా, ఎందుకు వినలేదు? భయానికి కాడు, న్యాయానికి నిలబడుతున్నా. అరే ఇది సినిమా కాడు రాలే, మనమంతా సీరియస్ ఫేస్ పెట్టిన కామెడీ మిస్ అవుతాం. లేదు మనం ఒకటే, స్ట్రెంగ్త్ మన యూనిటీ, బ్రదర్హుడ్ ఫరెవర్. యూనిటీ అండ్ లాయల్టీ స్టోరీకి ఎండ్ కాదు. చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా యూట్యూబ్లో వీడియోని సెలెక్ట్ చేసుకొని అదే వీడియోని కార్టూన్ లాగా చేంజ్ చేసేసి మీరు కార్టూన్ వీడియోస్ని అప్లోడ్ చేసి చాలా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేంటి అనేది మొత్తం చెప్తాను. ఇక్కడ నేను యూట్యూబ్ అనే ఓపెన్ చేశాను, ఇక్కడ ఫన్నీ వీడియోస్ అని కొట్టాను. ఇక్కడ చూడండి చాలా ఫన్నీ వీడియోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను దీంట్లో ఏదన్నా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని దాన్ని కార్టూన్గా చేంజ్ చేస్తాను. ఓకే, ఇక నేను ఇప్పుడు డాకు వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేంజ్ చేసుకున్నాను, కాపీ లింక్ అనేది కాపీ చేసుకుంటున్నాను, ఈ వీడియో లింకు. నెక్స్ట్ ఇక్కడ గూగుల్కి వచ్చేసేయండి, ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ అని సెర్చ్ చేయండి, యూట్యూబ్ టు ట్రాన్స్క్రిప్ట్ అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ముందుగా మనకు ఒక వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది, ఇవన్నీ ఫ్రీ అన్నమాట ఈ వెబ్సైట్లు. ఇప్పుడు నేను దాన్ని ఓపెన్ అయితే చేశాను. ఇప్పుడు ఇంతకుముందు కాపీ చేసుకున్న ఒక వీడియో, ఆ వీడియోని నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను, అంతే. ట్రాన్స్క్రిప్ట్ అనేది ఇచ్చాను. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఆ వీడియో మొత్తం కూడా ట్రాన్స్క్రిప్ట్, అంటే మనకు ఒక సమ్మరీ లాగా వచ్చేస్తుంది, ఒక స్క్రిప్ట్ అనేది వచ్చేస్తుంది. దాన్ని కాపీ చేసేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే వీడియో ఉందో సేమ్ అదే వీడియో బ్యాక్ వెళ్ళండి, ఆ వీడియోని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేయాలని నేను మెయిన్గా చెప్పట్లేదు, బట్ డౌన్లోడ్ చేసుకున్న నో ప్రాబ్లం. ఓకే, చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక ఎడిటింగ్ టూల్ని అయితే యూజ్ చేస్తున్నాను, అదే ఇన్షాట్. దాన్ని యూజ్ చేసి కొన్ని డైలాగ్స్ని నాకు వేస్ట్ ఉన్నాయి మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక నేను వేస్ట్ ఉన్నాయి మొత్తం కట్ చేసుకొని ఒక చిన్న మనకు కార్టూన్ వీడియో వచ్చేలాగా ఒక కొంత అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూడండి, నాకు ఈ విధంగా వచ్చింది, దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి మెయిన్ టూల్ చెప్తాను, అదే మనకి ఇక ప్లే స్టోర్కి ఓపెన్ చేసిన తర్వాత వీడియో టు ఫోటో ఫ్రేమ్ క్యాప్చర్ అని కనిపిస్తుంది. ఓకేనా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఇంతకుముందు ఎడిట్ చేసాం కదా వీడియోని, ఆ వీడియో నుంచి ఎవ్రీ క్యాప్చర్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటో చెప్తాను. ఇప్పుడు ఈ యాప్ నేను ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకు చూపిస్తుంది ఇక్కడ సెలెక్ట్ వీడియో అనేసి. ఇంతకుముందు మనము ఎక్స్పోర్ట్ చేసుకుందాం కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక మనకు ఇంకోటి టైం ఇంటర్వెల్ క్యాప్చర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ కిందనేమో ఒక 4 secondsకి అని నేను పెట్టుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి 4 secondsకి పెట్టుకున్నాను. 19 seconds వీడియోనే ఇది. నాకు ఒక 5 frames అయితే వచ్చేసాయి. చూడండి 1 2 3 ఈ మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ టూల్ ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఇది మెయిన్ టూల్. ఈ టూల్ను యూజ్ చేసుకోండి. నేను ఇప్పుడు ChatGPTకి వచ్చేసాను. ఇదే మనకు ఫ్రీ టూల్. ఇది మీకు 1 yearకి ఫ్రీగా అయితే వచ్చేస్తుంది. మీకు అది ఒకవేళ వీడియో చూడకపోతే ఆ వీడియో ఇక్కడ లింక్ అనేది ఇచ్చేస్తాను, 1 year ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది. సో ఆ వీడియోని చూసి దాంట్లో మీరు 1 year ఫ్రీ ప్లాన్ని క్లెయిమ్ చేసేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంతకుముందు ఇచ్చాము కదా మనకు డౌన్లోడ్ చేసుకున్న ఒక ఇమేజెస్, ఆ డౌన్లోడ్ ఇమేజెస్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ కన్వర్ట్ టు కార్టూన్ అనేసి ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. ఓకే, కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు కార్టూన్, అంతే. నేను ఇక్కడ ఎంటర్ అనేది చేసేస్తున్నాను. అంటే మనకి ఈ ఇమేజ్ అనేది, అంటే ఈ ఫ్రేమ్ అనేది కార్టూన్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి నాకు ఈ ఫ్రేమ్ మొత్తం కూడా కన్వర్ట్ అయితే అయిపోతుంది. కొంచెం టైం తీసుకునేది. ఇక్కడ చూడండి అన్నీ నాకు 5 images ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఇప్పుడు కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకు ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు కార్టూన్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ ఏంటి, స్క్రిప్ట్ కావాలి, వీడియోస్లోకి జనరేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ డౌన్లోడ్ కూడా చేసేసుకుంటాను. ఇప్పుడు మీరు వచ్చేసి ఇప్పుడు మనకు వీడియోస్లోకి కన్వర్ట్ చేయాలి ఈ ఇమేజెస్ని అని అంటే మనకు స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ కోసం డైరెక్ట్ మనం ChatGPTని అడగొచ్చు, లేదంటే ఇంత ముందుకు మనము ట్రాన్స్క్రైబ్ చేసాం కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది, దీన్ని మీరు యూజ్ కూడా చేసుకోవచ్చు. లేదు నేను మొత్తం కూడా ChatGPTనే తీసుకొని ఆ ఇమేజెస్ అంటే ఆ ఫ్రేమ్స్ మొత్తం ఇచ్చేసి నాకు ఒక స్క్రిప్ట్ రెడీ చేయంటే అదే చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి 5 కూడా ఇచ్చాను కార్టూన్ ఇమేజెస్. నాకు ఇక్కడ మొత్తం కూడా చూడండి
జనరేట్ చేసి ఇచ్చింది అండ్ విత్ డైలాగ్స్ కూడా ఇచ్చేసింది. ఇది ఎలా అడగాలి అని ఆ ప్రాంప్ట్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ యూజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఎవ్రీ సీన్కి ఇక్కడ నేను 5 ఇమేజ్ ఇచ్చానంటే నాకు 5 సీన్స్ అనేవి రెడీ చేసి ఇచ్చింది విత్ డైలాగ్స్. ఓకే, నాకు ఇక్కడ డైలాగ్స్ మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు నేను వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను వీడియోలోకి కన్వర్ట్ చేస్తాను. దానికోసం కూడా ఒక ఫ్రీ టూల్ ఉంది, అది కూడా మీకు ఇక్కడ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దాన్ని కాపీ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నేను మెయిన్ గూగుల్ని ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ మీకు గ్రోక్ ఏఐ అనేసి సెర్చ్ చేయండి, దాన్ని ఓపెన్ చేసేసేయండి. ఇది కూడా మనకు ఫ్రీ టూల్, ఇది గుర్తుంచుకోండి. ఓపెన్ చేసినాం, నెక్స్ట్ మనకు 3 లైన్స్ పై క్లిక్ చేసి ఇమేజిన్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది. మనం ఇంతకుముందు ఇమేజెస్ జనరేట్ చేసాం కదా, ఆ ఇమేజ్లో ఒక్కొక్కటి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, నాకు ఇక్కడ ప్రాంప్ట్ ఇంతకుముందు ఇచ్చాం కదా, ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కటి అని నాకు నా చాట్‌జీపీటీ ఇచ్చింది కదా, దాన్ని కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అంతే, నాకు ఇప్పుడు ఆ ఇమేజ్ నుంచి వీడియోస్లోకి జనరేట్ అయిపోతుంది. చూడండి, నాకు ఇక్కడ వీడియోస్లోకి జనరేట్ అయితే అవ్వింది. ఆ డైలాగ్స్ అవన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రతి ఇమేజ్ని కూడా వీడియోలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. అంతే, నాకు ఈ మొత్తం కన్వర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు మెయిన్ సెట్టింగ్ అదేంటంటే, ఇప్పుడు మనం వీడియోస్ అన్నీ వచ్చాయి, ఎడిటింగ్ చేసుకోవాలి కదా, దానికోసం మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇన్షాట్, అలాగే మనకు ఇక కైన్ మాస్టర్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి కదా, దాంట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్షాట్ అనేది యూజ్ చేసుకుంటున్నాను అండ్ దాంట్లో ఎడిటింగ్ చేస్తాను. దీంట్లో మనకు బ్యాక్గ్రౌండ్ కావాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి కదా, కొంచెం ఫన్నీగా. దానికోసం గూగుల్ని ఓపెన్ చేసి ఇక్కడ పిక్సెల్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఫన్నీ మ్యూజిక్ అనేది ఇచ్చేసేయండి. అంతే, మనకు ఈ మ్యూజిక్స్ అనేవి కూడా వచ్చేస్తాయి. ఫన్నీ మ్యూజిక్స్ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, అవి యూజ్ చేసుకోవచ్చు. దీనిలోకి ఎటువంటి కాపీరైట్ అలాంటివి ఏమి ఉండవు, మీరు అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకుంటున్నాను, ఈ మ్యూజిక్ని కూడా. ఓకే, ఇప్పుడు నేను ఎడిటింగ్ కోసం ఇన్షాట్లోకి వచ్చాను. ఇంత ముందుకు మనకు వచ్చిన వీడియోస్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను 1 by 1. ఇప్పుడు దీంట్లో గ్యాప్స్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్స్ అవన్నీ కట్ చేసుకొని వీడియోని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఇది మొత్తం ఇచ్చాను అండ్ నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చేసాను. అంతే, అయిపోయింది. అండ్ నెక్స్ట్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత ప్లే చేసుకొని అది పర్ఫెక్ట్గా వచ్చిందంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందామంటే మనకు ఒక మంచి కార్టూన్ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూశారు కదా, దీంట్లో మీకు మొత్తం క్లియర్గా చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఒక యూట్యూబ్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆ వీడియో నుంచి కార్టూన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అయితే మీకు దీంట్లో మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఏంటంటే మనకు కాపీరైట్ ఇలాంటివి వస్తాయా బ్రో అనేసి. నో, అస్సలు రావు. ఎందుకంటే ఇది మనం ఓన్గా చేస్తున్నాము, ఓన్గా క్రియేట్ చేస్తున్నాము మన స్టైల్లో. సో దీనికి ఎటువంటి కాపీరైట్స్ అయితే రావు. మీరు మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు, మంచిగా మీరు కూడా మంచి పాపులర్ కావచ్చు. సో ఈ 2026లో మీరు ఈ ఛానల్ని పెట్టుకోండి, కార్టూన్ వీడియోస్ అనే ఛానల్ని, ఖచ్చితంగా మీరు పాపులర్ అవుతారు. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ కొంచెం సపోర్ట్ అనేది చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా రాబోతున్నాయి. ఓకే, సో ఇది టోటల్గా ఈ వీడియో. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.